ఏకదాటిగా కురుస్తున్న వర్షాలతో నిర్మల్ జిల్లా అతలాకుతలమైంది. పోటెత్తుతున్న వరదతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ఉధృతికి రోడ్లు తెగి రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపు 70,000 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. బాసరలో పలు కాటేజ్లను వరద చుట్టుముట్టింది. దాదాపు 30 మందిని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక గంగపుత్రులు బయటకు తీసుకొచ్చారు. రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ వాసులకు కష్టాలు తప్పట్లేదు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. అనేక ప్రాంతాల్లో పొలాల్లో ఇసుక మేటలు వేసింది. ప్రధానంగా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి తెరిపి లేకుండా కురిసిన వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. తానూర్ మండలంలోని కొలూర్, బొల్సా, మహాలింగి గ్రామాలలోకి వరద చేరడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లో లెవెల్ వంతెనలు, రోడ్లపై వరద ఉధృతంగా ఉరకలెత్తుతోంది. భైంసా మండలంలోని గుండెగం వద్ద రంగారావు ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో మహాగాం, చాత గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుబీర్లో విఠలేశ్వర ఆలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వరద చుట్టుముట్టింది. బాసరా మండలంలోని టాక్లీ గ్రామానికి వెళ్లే రోడ్డు కోతకు గురికావడంతో అంబులెన్స్ చిక్కుకుపోయింది. ఉదయం పూట తగ్గిన వరద మళ్లీ పెరగడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాసర వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉప్పొంగుతుండటంతో పుష్కర ఘాట్లోని చివరి మెట్టును ఆనుకుని ప్రవహిస్తోంది. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పుణ్యస్నానాలకి భక్తులను గోదావరిలోకి అనుమతించలేదు. గోదావరి ఘాట్ వెళ్లే మార్గంలోని 3 లాడ్జీలు, ఓ భవనం జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాత్రి జేసీబీ సాయంతో 9 మందిని బయటకు తీసుకువచ్చారు. మరికొందరు అక్కడే పై అంతస్తులో ఉన్నారు. క్రమంగా వరద పెరగడంతో గంగపుత్రులు తెప్పల ద్వారా మరో 4 రక్షించారు. మరో అద్దె భవనంలో 7 కుటుంబాలు చిక్కుకోగా ఎస్డీఆర్ఎఫ్ బృందం 20 మందిని రక్షించింది. మరోవైపు గడ్డెన్నవాగు ప్రాజెక్టు గేట్లెత్తడంతో సుద్దవాగులో వరద పెరిగింది.